మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ VBS శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తరువాత మన సంఘ గురువర్యులు డాక్టర్ దేవదాస్ అయ్య గారికి, కిరణ్ పాష్ గారికి మరియు నానిబాబాయ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నన్ను ఈరోజు మెసేజ్ చెప్పడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి తమ్ముడు డైరెక్టర్ అశోక్ కుమార్కి, అదేవిధంగా అద్భుతంగా VBSను నిర్వహిస్తున్నటువంటి మన సండే స్కూల్ సూపరింటెండెంట్ చెల్లి రజనీకి మరియు వారి మిత్ర బృందానికి, టీచర్స్కి, వాలంటీర్కి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశము ముద్ర ఉంగరం. ఈ 10 రోజులు బిడ్డలకి చాలా చక్కగా టీచర్సు 10 ఉంగరాల గురించి తెలియజేశారు. నేను వాటి జోలికి వెళ్ళట్లేదు, కానీ ఈ ముద్ర ఉంగరం అనే దాని గురించే మనం ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. ఇది ఒక చాలా శ్రేష్టమైనటువంటి అంశం కాబట్టి ధ్యానించడానికి దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు మీ స్తోత్రాలు. ఇదిగో నాయన, ఎన్నిక లేని వాడిని, అయోగ్యుడిను, నోటి మాధ్యము గల నన్ను నీ బిడ్డల ముందు నిలబెట్టారు. ఈరోజు ముద్ర ఉంగరము అనేటువంటి అంశాన్ని నీ బిడ్డలతో మాట్లాడబోచు ఉండగా నన్ను మరుగుపరచండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడి వారికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం లభించేలాగున నన్ను నీ నోటి బూరగా వాడుకోనమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వినయముగా ప్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణం కనపడుతూ ఉంది. మరలా క్రిస్మస్ వచ్చిందేమో అన్నట్లుగా కనపడతా ఉంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే పిల్లలు కనపడుతున్నారు, యవనస్తులు కనపడతా ఉన్నారు, మరియు తల్లిదండ్రులు కూడా కనపడతా ఉన్నారు. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు పిల్లలు కానీ, యవనస్తులు కానీ, తల్లిదండ్రులు కానీ దేవుని ఆలయానికి వచ్చేది మనందరము వర్ధిల్లడానికి. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు కొన్ని శ్రేష్టమైనటువంటి వాక్యాలు పిల్లల కోసం, యవనస్తుల కోసం, తల్లిదండ్రులకి ముందుగా తెలియజేసి నా వాక్యానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లలు వర్ధిల్లాలి అంటే వారికి ఒక శ్రేష్టమైన అంశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు అని వ్రాయబడి ఉన్నట్లు తెలియజేయబడింది. బిడ్డలు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే తల్లిని, తండ్రిని సన్మానం చేయాలనే విషయాన్ని దేవుడు భద్రంగా మనకు వ్రాసి ఉంచాడు. రెండవది, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ ఏముందంటే, యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను అన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇది యేసు గురించి చెప్పినప్పటికీ కూడా యేసు మనందరికీ ఆధారం. బిడ్డలు కూడా వర్ధిల్లాలి అంటే జ్ఞానమందు, వయసునందు, దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు వర్ధిల్లాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా యవనస్తుల కోసం
వారు వీబీఎస్లో చేసినటువంటి సహాయం సామాన్యమైన విషయం కాదు. 14 రోజులు వీబీఎస్ నడపడం అంటే అది ఏ ఒక్కరికో సాధ్యమయ్యేది కాదు. వారి సహాయం లేకుండా ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకెళ్ళదు. కానీ వారు దేవుని పనిని బాగా చేస్తున్నారు. కానీ వారు కూడా వర్ధిల్లాలి అంటే వారికి కూడా ఒక శ్రేష్టమైనటువంటి 2 మాటలు ఉన్నాయి. అది ఒకటి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అనుంది. యవన ప్రాయం వచ్చిన తర్వాత బిడ్డలు యవనస్తులు తల్లిదండ్రుల మాటను లెక్క చేయకుండా ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నారు, నువ్వు వర్ధిల్లాలి అంటే తప్పనిసరిగా నీ తండ్రి యొక్క ఆజ్ఞను గైకొనాలి, నీ తల్లి యొక్క ఉపదేశాన్ని వినాలని తెలియజేస్తూ ఉన్నాడు. రెండోది ముఖ్యంగా కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనములో ఏముంది అంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నడు చేతనే కదా. యవనస్తులకి తెలియజేసేటువంటి అంశం, నీవు దేవుని సేవలో బాగున్నావు, ఎంతో సహాయం చేస్తూ ఉన్నావు, నీవు బాగా వర్ధిల్లాలి అంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలి, మరియు ప్రతి దినము వాక్యములో ఎదగాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇకపోతే మూడవదిగా తల్లిదండ్రులకు సంబంధించి అనగానే ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం, తల్లుల యొక్క దినోత్సవం. వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. తల్లికి రుణము తీర్చుకోలేంది, నవమాసాలు మోసి కని పెంచి ఎండనక వాననక వానలో దడుస్తూ ఎండలో ఎండుతూ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ యొక్క వేదిక నుండి శాల్యూట్ చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి మన తల్లిదండ్రులందరూ కూడా మన బిడ్డలు పైకి ఎదగాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్లో ఒక వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపక ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడు అని ఉన్నది. బోధలోను, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు అని వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా బిడ్డలు పెంచాలని ఉంది. శిక్షలోను బోధలోను, అది ఒకటే మార్గం, మీ బిడ్డల్ని సండే స్కూల్కి పెంపడమే. రెండోది కూడా ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ సామెతల గ్రంథం 22:6, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మన బిడ్డల ముద్దే కాదనడలేదు. నువ్వు చిన్నప్పటి నుంచి బిడ్డలను గనక జాగ్రత్తగా పెంచకపోతే వాడు వర్ధిల్లడు, వాడిని జాగ్రత్తగా పెంచితే వర్ధిల్లుతాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. సో వాక్యంలోకి వెళ్లకుండా ఈ వాక్యాలు ఎందుకు చెబుతున్నానని ఆలోచించొద్దు. ఈ పండుగ వాతావరణం చూసిన తర్వాత చిన్న బిడ్డలకి, యవనస్తులకి, తల్లిదండ్రులకు కూడా ఓ చిన్న ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మీతో మాట్లాడడం జరిగింది. వాక్యంలోనికి వెళదాం. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న సాదృశ్యం మీతో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ఒక చోట వీబీఎస్ జరుగుతూ ఉంది. ఆ వీబీఎస్లో ఆ రోజు ఉత్సాహంగా పిల్లల్ని ఉత్సాహపరచడం కోసం టీచర్లు అందరూ ఏం చెప్పారు అంటే, గాలిపటాలు చేసుకొని రమ్మన్నారు. జాగ్రత్తగా వినాలి నా మాట. ఒక పిల్లవాడు బాగా చక్కగా గాలిపటం చేసుకొచ్చాడు. అందరూ మంచివాళ్ళే ఉండరు కదా. వాడి గాలిపటాన్ని ఒకడు పాడు చేశాడు. ఏడుస్తున్నాడు. కొంచెం సేపట్లో ఆ ఫెస్టివల్ బిగిన్ అవుతుంది, గాలిపటాల పండుగ ఫెస్టివల్ బిగిన్ అవుతుంది. ఏడుస్తున్నాడు. ఏడిస్తే కొంతమంది వచ్చి ఎగతాళి చేస్తూ ఉన్నారు.
నీ గాలిపటం పాడైపోయింది, ఇక ఎగరదు, నువ్వు వింతే అని చెబుతా ఉన్నాడు. ఇది సండే స్కూల్ ఒక టీచర్ చూస్తుంది. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి ఆ గాలిపటాన్ని జాగ్రత్తగా మరలా అతికించింది, చక్కగా చేసింది, దాన్ని కరెక్షన్ చేసింది. ఆ తర్వాత వాడికి మంచి ధైర్యాన్ని నూరిపోసింది, ఎంకరేజ్ చేసింది, ఇప్పుడు ఎగరేయమని చెప్పింది. ఆ గాలిపటం అక్కడ తెచ్చినటువంటి పిల్లలందరికంటే కూడా ఎక్కువగా ఎత్తుగోలు ఎగిరిందనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాం. ఒక కరెక్షను, ఒక ఎంకరేజ్మెంట్ గురించి మాత్రమే మీకు తెలియజేయాలని చెబుతూ ఉన్నాను. ఈరోజు చదివినటువంటి పాత నిబంధన వాక్య భాగములో ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకోవాలి. ఒకసారి చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు అని ఉన్నది. చదివిన లేఖ భాగంలో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబేలు, రెండోది ముద్ర ఉంగరము. జెరుబ్బాబేలు అనేటువంటి మాట కానీ ముద్ర ఉంగరము కానీ తరచుగా మన నోట్లో నానదు. ఏదో ఒకసారి మన గురువర్యులు చెబుతూ ఉంటే ఉండడమే కానీ మిగతా వారిలాగా ఈ 2 పదాలు ఎప్పుడూ మనకి పరిచయంలోకి ఉండేవి కాదు. ఈ ముద్ర ఉంగరం అనే సంగతి ఏమిటి? దేవుడు జెరుబ్బాబేలుకి ఈ ముద్ర ఉంగరం ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ధ్యానించడమే ఈ యొక్క మనకున్నటువంటి అంశం. ఈ ముద్ర ఉంగరాన్నే ఏమంటారయ్యా అంటే రాజముద్రిక. ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది రాజముద్రిక. ఈ రాజముద్రిక అనే దాన్ని ఎవరికి ఇస్తారయ్యా అంటే ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి, చోజన్ పర్సన్, ఆ వ్యక్తికి మాత్రమే ఈ యొక్క రాజముద్రికను ధరించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ రాజముద్రికను ధరించాడో, ఈ ముద్రిక ఉంగరాన్ని ధరించాడో ఆయన కొన్ని అధికారాలు వస్తాయి. నెంబర్ 1, ఒకటి అతనికి అధికారం వస్తుంది, అథారిటీ వస్తుంది, ఏ పని అయినా చేయగలడానికి ఆయనకి అవకాశం ఉంటుంది. రెండోది బాధ్యత వస్తుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మూడవది విశ్వాసంతో తన ఎన్నుకున్నటువంటి వారికి మంచి చేయడానికి ఈ ముద్రిక పనిచేస్తుంది. ఈ రాజముద్ర కనుక వేస్తే అది ఒక శాసనం. ముద్ర ఉంగరం అంటే సర్వాధికారాలు కలిగినటువంటి ఉంగరం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి ఉంగరాన్ని దేవుడు జెరుబ్బాబేలుకి ఇస్తున్నాడు. జెరుబ్బాబేలుకి ఇవ్వడానికి కారణం జెరుబ్బాబేలుని ఎన్నుకున్నానని కూడా చెప్తూ ఉన్నాడు. ఈ జెరుబ్బాబేలు ఎవరు? ఈయనకి దేవుని ఉంగరం ఎందుకు ఇస్తున్నాడో మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇశ్రాయేలీల చరిత్ర కొద్దిగైనా మనకి అర్థం కావాలి. ఇశ్రాయేలీల చరిత్రకి అర్థం కావాలి అంటే సొలొమోను మహారాజు కాలంలో వాళ్ళ నాన్నగారు యెరూషలేం పట్టణాన్ని కట్టించాడు. సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సొలొమోను మహారాజు మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము పరిపాలనలోకి వచ్చాడు. పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రజల అందరి మధ్య విభేదాలు ఏర్పడిపోయినాయి, గొడవలు జరుగుతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి. దాంతో ఆ రాజ్యం, ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయింది. మనందరికీ తెలుసు 12 గోత్రాలు, 10 గోత్రాలతో ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడింది. మిగతా 2 గోత్రాలతో దక్షిణ ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడింది. ఇదంతా బాగానే ఉంది. ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడినటువంటి రాజ్యంలో
పాపం పండిపోయింది. వారి పాపము ఆకాశాన్ని అంటే విధంగా ఉండడం వల్ల దేవుడు వారిని అశరీయులకి అప్పగించడం వల్ల అశరీయులు వచ్చి వారిని నాశనం చేసి వాళ్ళని మేరుగా వాళ్ళని చెరపట్టుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఇది క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో జరిగింది. కానీ దక్షిణ ఇశ్రాయేలు ప్రజలు జాగ్రత్తగానే ఉన్నారు. ఎందుకయ్యా అంటే దావీదు మహారాజుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ కారణాన ఇది క్రీస్తు పూర్వము 586 వరకు చాలా ప్రశాంతంగా ఉంది. రోజులు గడిచే కొంది ఎవరికైనా ధనం కానీ అన్నీ లభించినప్పుడు, అన్నీ క్షేమంగా ఉన్నప్పుడు అందరి కళ్ళు పైకి వస్తాయి. వీరికి కూడా వచ్చినాయి. వెంటనే దేవుడు వీళ్ళని కల్దీలకు అప్పచెప్పాడు. కల్దీలు అంటే నెబుకద్నెజరు మహారాజు గుర్తు రావాలి. నెబుకద్నెజరు మహారాజు వచ్చి చేసిన పని ఏందయ్యా అంటే యెరూషలేం పట్టణం మొత్తాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత దేవుని మందిరాన్ని కూడా శిథిలం చేశాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో యవనస్తుల్ని దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అట్లా ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరగొట్టుకొని వెళ్ళిపోయాడు. గమనించాల్సింది, యెరూషలేం పట్టణం నాశనం అయిపోయింది. తర్వాత దేవుని మందిరం కూడా శిథిలమైపోయింది. వెళ్ళిన తర్వాత జరిగిన పని ఏందయ్యా అంటే దేవుని మందిరాన్ని గురించి ఆలోచించిన వాళ్ళే లేరు. అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో నెహెమ్యా ఒక్కడు అర్తహషస్త మహారాజు దగ్గర పనిచేస్తూ పానదాయకుడిగా అనుమతి తెచ్చుకొని యెరూషలేం పట్టణానికి సంబంధించినటువంటి గోడలన్నీ కట్టాడు. ఇక్కడ ఒక విషయం కనిపించాలి. అక్కడ టోబియా, సన్బల్ట్ అనేటువంటి అన్యులు ఉంటారు. అక్కడ చెరపట్టుకొని వెళ్లకుండా ఉండేటువంటి యూదులు కూడా కొంతమంది ఉన్నారు, చాలా వృద్ధులు. ఈ నెహెమ్యా ఈ పట్టణాన్ని కడుతూ ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు చెప్పి ఎగతాళి చేస్తారండి. యూదులు వచ్చి ఎగతాళి చేస్తూ ఉన్నారు, అన్యులు వచ్చి ఎగతాళి చేస్తున్నారు. ఏంటి నెహెమ్యా నువ్వు కట్టే ప్రహరీ గోడ ఒక నక్క ఇటు నుంచి అటు దూకితే పడిపోయేటట్టుంది, ఏందయ్యా నువ్వు కట్టేది గోడ అని ఆయన్ని కట్టనీయకుండా మిగతా పనులన్నీ ఆపేసి వెళ్ళిపోయారు. ఇది చరిత్ర. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి షయల్తీయేలు అయినటువంటి జెరుబ్బాబెలు ఎవరయ్యా అంటే అతనికి యెరూషలేం పట్టణం తెలియదు, యెరూషలేం మందిరం గురించి తెలియదు. అక్కడ వారు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. అక్కడ పుట్టాడు ఈయన జెరుబ్బాబెలు. ఆయనకి దేవుని మందిరం గురించి అసలు తెలియదు. కానీ తల్లిదండ్రులు యెరూషలేం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, దేవుని మందిరం యొక్క విశిష్టత గురించి ఆయనకి నూరిపోసారు. జెరుబ్బాబెలు చిన్నప్పటి నుంచి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం గమనించాడండి. అతడు పరిశుద్ధంగా ఉన్నాడు, వినయంగా ఉన్నాడు, విధేయత ఉన్నాడు. ఏ పనైనా సరే దేవునితో సంబంధం లేకుండా చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈయన ఎన్నుకున్నాడు. ఈయన యొక్క ధైర్య సాహసాలతో అక్కడ యువ ప్రవక్తలు లేశారు. యువ ప్రవక్తలు ఈరోజు చదువుకున్నటువంటి హగ్గయి, జక్రయ్య, మీకా వీళ్ళంతా సమకాలీకులు. దేవుని మందిరం పాడైపోయిందని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ప్రవక్తలు దేవుడికి మొరబెట్టుకున్నారు. 70 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు. పారసీక రాజు అయినటువంటి కోరేష్ అనే మహారాజు అక్కడ పరిపాలన చేసేటప్పుడు అద్భుతంగా దేవుడు కోరేష్ మహారాజు చెరపట్టబడినటువంటి వాళ్ళందరినీ పిలిచి, మీరేంది ఇక్కడ ఉన్నారు, బానిసలాగా బతుకుతున్నారు ఎందుకు అని చెప్పి జెరుబ్బాబెలుకు ఒక గవర్నర్ పదవి ఇచ్చి, నువ్వు వెళ్ళి మీ యొక్క దేవుని మందిరాన్ని పూర్తి చేయండి అని చెప్పేసి వారు కొల్లగొచ్చినటువంటి సంబంధించినటువంటి మొత్తం ధనాన్ని కూడా తిరిగిచ్చేసి వీళ్ళను పంపించడం జరిగింది. వారు క్రీస్తు పూర్వము 538 సంవత్సరములో వారు ఈ పట్టణానికి వచ్చారు. జెరుబ్బాబెలు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఉన్నటువంటి మనుషులందరిని తీసుకొని అక్కడికి వచ్చేసి
2 సంవత్సరాల్లో దేవుని మందిరాన్ని పూర్తి చేసేసాడు. దేవుని పునాదులు మొత్తం ఏర్పాటు చేశారు. అప్పుడు మరలా సాతాను శోధన ఎదురైంది. పునాదులు ఏర్పాటు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి వృద్ధులు వచ్చారు. ఏమయ్యా జెరుబ్బాబేలు, ఏంది నువ్వు కడుతుంది? ఇదే మందిరం. ఆ రోజు సొలొమోను మహారాజు కట్టిన మందిరం ఏంది, ఈ మందిరం ఏంది? అసలు దేవుడు దీంట్లో మహిమను చూపిస్తాడా అని వాళ్ళు ఎగతాళి చేశారు. కట్టనీయట్లేదు. రెండవ వైపున వీళ్ళు 70 సంవత్సరాలు వేరే దేశంలో ఉన్నారు కాబట్టి అన్యులు వచ్చి పాతుకుపోయారండి. మీ ఇంటి దగ్గర స్థలం మీరు కనుక ఇక్కడ ఉండకుండా 10 సంవత్సరాలు వెళ్ళి తిరిగి వస్తే మీ స్థలం ఉంటుందా అండి? అన్యులు మొత్తం ఆక్రమించేశారు. ఈయన ఎప్పుడైతే దేవాలయాన్ని కడుతూ ఉన్నాడో వారి మీదకి వచ్చి అల్లర్లు సృష్టించేశారు, నువ్వు కట్టడానికి వీల్లేదు అని. అంతేకాకుండా వీరి మీద, జెరుబ్బాబేలు మీద, మిగతా వాళ్ళ మీద చక్రవర్తికి భయంకరంగా వ్యతిరేకంగా లేఖలు రాసేశారు. వెంటనే మందిరం కట్టడం ఆగిపోయింది. జరిగినటువంటి పరిణామం ఏమిటయ్యా అంటే అక్కడి నుంచి 16 సంవత్సరాలు దేవుని మందిరం కట్టకుండానే ఉండిపోయింది. విచిత్రం ఏంటంటే దేవుని మందిరాన్ని మరిచిపోయారు, కానీ వీళ్ళందరూ కూడా ఈ 16 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి ఇళ్ళు కట్టుకున్నారు. ఎప్పుడు చూసినా ధనాన్ని సంపాదించుకుంటా ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దేవుడికి బాధేసిందండి, దేవుడికి బాధేసింది. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో ఏముందో ఒకసారి చూస్తే, ఈయన మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట సమంజసమా? కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడని హగ్గయి ద్వారా ప్రజలకు తెలియజేశాడు. ఏమండి, నా మందిరం పాడైపోయి ఉంటే మీరు ఈ విధంగా ఇళ్ళు కట్టుకొని ఉండడము, సరంబి వేసిన ఇళ్ళు కట్టుకోవడం మీకు న్యాయమా, సమంజసమా? మీ ప్రవర్తన ఒకసారి ఆలోచించకమని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఇళ్ళు కట్టుకుంటున్నారు, కానీ వీళ్ళ పరిస్థితి ఏందయ్యా అంటే అక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు విస్తారంగా వీళ్ళు కట్టుకుంటున్నారు, కానీ వీళ్ళకి తృప్తి లేదు. వీరు విస్తారంగా విత్తనాలు నాటుతున్నారు, కానీ పూర్తిగా ఫలం రావట్లా. తింటున్నారు కానీ ఆకలి అవుతుంది, తాగుతున్నారు కానీ దాహం వేస్తుంది, బట్టలు కట్టుకుంటున్నారు కానీ చలి వేస్తూ ఉంది. ఇది వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఏమని అర్థమైంది? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన సొంత ప్రయోజనాలతో గనక ఉంటే మనకు తృప్తి కలదు. ఈ సందర్భంగా మన జీవితాలు కూడా మనకి అప్లై చేసుకోవాలని మనం కూడా మంచి గృహాన్ని కట్టుకుంటూ ఉన్నాము. విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించడానికి ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట అనేక షిఫ్ట్లు తయారు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాం, కానీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? ఆసుపత్రులకు వెళ్తున్నాయి, రోగాలకు వెళుతూ ఉన్నాయి, వడ్డీలు కట్టడానికి సరిపోతూ ఉన్నాయి. మనందరూ ఎందుకు నాకే ఇట్లా జరుగుతుందని అనుకుంటాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్ల ఇది జరుగుతూ ఉంది. వెంటనే స్తబ్దతగా ఉండే జెరుబ్బాబెలు దగ్గర కూడా వెంటనే అక్కడ కూడా ఆయన ఎంకరేజ్ చేస్తాడు. హగ్గయి ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రేరేపించాడు. ఏంటి జెరుబ్బాబెలు, నువ్వు ఊరకనే ఉన్నావు ఏంటి? ఇదిగో నీవు కట్టిన మందిరములో కడపరి, ఇప్పుడు కట్టే మందిరములో పూర్వం ఉండేటువంటి మహిమ కంటే నా మహిమను ఎక్కువ చేస్తావు, నువ్వు లే అన్నాడు. జకర్యా ద్వారా కూడా చెప్పాడు. అక్కడ మీరు చూస్తే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో జెరుబ్బాబేలుకు ప్రత్యక్షముకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే ఇది జరుగునని
సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇప్పుడు నువ్వు కాదు కట్టేది, నీ శక్తి అక్కర్లేదు, నీ బలం అక్కర్లేదు, నా ఆత్మతో మందిరాన్ని కట్టిస్తాను, బయలుదేరని చెప్పాడు. చిన్నప్పుడు నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పాట గుర్తొచ్చింది నాకు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలము చేతిది కాదనెను, ఆత్మ ద్వారా దీనిని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఈ పాట జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ వెంటనే దేవుడు జెరుబ్బాబెలుని ఎంకరేజ్ చేశాడు, పైకి లెగమని చెప్పి. తర్వాత జెరుబ్బాబెలుకు ఉండేటువంటి పౌరుషాన్ని బట్టి దేవుడు చెప్తాడు, అక్కడ ఉండేటువంటి గొప్ప పర్వతంతో, ఏం గొప్ప పర్వతమా, నీవు జెరుబ్బాబెలుని ఎదుర్కొంటావా, నీకెంత ధైర్యము, నువ్వు చదును చేయబడతావు, జాగ్రత్త, జెరుబ్బాబెలుతో పెట్టుకోవద్దు. జెరుబ్బాబెలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. ఇటు చూస్తే ప్రజలను కూడా హగ్గయి, మీరు 2వ అధ్యాయం హగ్గయి గ్రంథం 2:10 చూసినప్పుడు హగ్గయి ప్రజలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అయ్యో, మీరు ఇప్పటి వరకు 16 సంవత్సరాలు మీ కొట్లలో ఏమైనా ధాన్యం ఉన్నదా, మీకు ద్రాక్ష చెట్లు కానీ మరియు అంజూరపు చెట్లు కానీ దానిమ్మ చెట్లు కానీ వెలివ చెట్లు ఉన్నాయి, ఈరోజు ఏ రోజైనా ఫలించినయా? ఇదిగో నీవు దేవుని మందిరాన్ని కట్టి చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారు మార్పు చెందారు, వారు కూడా మార్పు చెందినందువల్ల జెరుబ్బాబెలు వాళ్ళు అందరూ కలిసి మొత్తం దేవుని మందిరాన్ని 3 సంవత్సరాల్లో కట్టారండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టారంటే వాళ్ళ నాన్నగారైనటువంటి దావీదు కావలసినటువంటి సంపద అంతా కూడా ఆడ దాచిపెట్టాడు, కావలసినంత ధనమంతా ఇచ్చాడు. దాన్ని బట్టి సొలొమోను మహారాజు కట్టాడు. సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందండి. అన్నీ ఉండి సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పడితే, చెరలో ఉన్నవాడు దేవుని మందిరం అంటే ఏందో తెలియదు, యెరూషలేము పట్టణం అంటే ఏందో తెలియదు, దేవుని మీద విశ్వాసంతో అక్కడి నుంచి తిరిగి వచ్చి 5 సంవత్సరాల్లో కట్టాడండి. ఎంత అద్భుతము! దేవుని ఆశీర్వాదం అంటే అది. ఇలా జెరుబ్బాబెలు కట్టడానికి ప్రధానమైన కారణము మనం గమనిస్తే, అతను దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లు మనం చూడాలి. ఈరోజు ముద్ర వింగరం ఆయనకి ఇవ్వబోతున్నాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. అతడు పరిశుద్ధుడు అంటే పాపమునకు దూరంగా ఉండేవాడు. మీరు గమనించారో లేదో, యోసేపు పోతీఫరు భార్య యొక్క పరిస్థితి నుంచి రక్షించబడినందుకు అతని జ్ఞానం ద్వారా జైల్లో వేయబడినప్పటికీ కూడా అక్కడ ఫరో మహారాజు దగ్గర ఆయన ఇదే ఉంగరాన్ని తీసుకుని ఆ దేశానికి ఏలుబడి చేసినట్లు చూస్తారు. యోసేపు ముద్ర ఉంగరాన్ని సాధించుకున్నాడు. కారణం పరిశుద్ధుడిగా ఉండడం వల్ల. రెండోది, దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది. విశ్వాసము నమ్మకం అంటే తేడా తెలుసా మీకు? విశ్వాసము అంటే కనిపించని దానిని నమ్మడం. నమ్మకం అంటే ఒక మాట ఇచ్చిన తర్వాత మరణము దాకా దానికోసం నిలబడడం నమ్మకం. అంత విశ్వాసం కలిగినోడు మన జెరుబ్బాబెలు. ప్రార్థనాపరుడండి. ఉదయము ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఏకాంతంగా టైం ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రార్థిస్తాడు. ఎటువంటి ప్రార్థన అంటే, హన్నా షీలోహు దేవాలయంలో సంపూర్ణంగా ప్రార్థన చేసినప్పుడు ఒక సమూయేలును గ్రహించింది చూసావా? అటువంటి ప్రార్థన కలిగిన వాడు. రెండోది, దేవుని పట్ల భారం కలిగిన వాడు. దేవుని వాక్యాన్ని ఎలా ప్రచురం చేయాలనేటువంటి ఇదే ఆలోచనతో ఉండేవాడు.
దేవునికి విధేయత కలిగిన వాడు. ఎటువంటి విధేయత అంటే, అబ్రహాము యొక్క కుమారుణ్ణి దేవుడు బలి ఇమ్మన్నప్పుడు వెనకాడకుండా బలి ఇచ్చినట్టు మనం బలి ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టు చూస్తాం. అటువంటి విధేయత కలిగిన, వినయం కలిగిన వాడు, దేవుని ప్రాధాన్యతకి ఎక్కువగా సమయం ఇచ్చేవాడు. కాబట్టి అందుకనే దేవుడు ఈ జెరుబ్బాబెలుకి ఈ ముద్ర వింబరం ఇచ్చాడనే విషయం గమనించాలి. ఇంకా కొద్ది నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వ్యక్తి కొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు, పరిశుద్ధుడు, విశ్వాసం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, వినయం కలిగిన వాడు, దేవుని సువార్త ప్రకటించట్లో ముందంచులో ఉండేవాడు. ఎవరండి ఆయన? ఎవరు ఆయన? జ్ఞాపకం వచ్చిందా? యేసుక్రీస్తు. ఈ దేహాన్ని, ఈ దేహం అనే మందిరాన్ని రక్షించడం కోసం, పాపంతో పండిపోయిన మనల్ని రక్షించడం కోసం తన స్థితిని తగ్గించుకొని కిందకొచ్చి దేవుని మాట కోసం తన శరీరంలో ఉండే రక్తాన్ని అంతా చిందించి సిలువలో మరణించి నీకు రక్షణ కార్యాన్ని ఏర్పరిచినటువంటి యేసుక్రీస్తు ఆయన ఇప్పుడు చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. జెరుబ్బాబెలు చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ ముద్ర ఉంగరాన్ని నీకు ఇయ్యాలనుకుంటున్నాడు. నీకు ఇయ్యాలంటే నువ్వెలా ఉండాలి? మనం దేవుడు ఎలా అయితే ఉండాలో మనం కూడా అలా ఉంటేనే ఆ ముద్ర ఉంగరం మనకు వచ్చుద్ది. ఆ ముద్ర ఉంగరం మన దగ్గర ఉంటేనే, ఆ రాజముద్రిక మన దగ్గర ఉంటేనే మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ధ్యానించిన వాక్యాన్ని బట్టి మనం ముద్ర ఉంగరం సంపాదించుకోవాలి అంటే మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు వినయం కలిగి ఉండాలి, దేవుని యొక్క రాజ్య ప్రకటనకి మనం ముందుగా ఉండాలి. ప్రతి పనిలో దేవుని ముందుంచుకొని వెళ్ళినప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ రాజముద్రికను మనము సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నా మాటలను ముగించాలనుకుంటూ ఉన్నాను. ఈ కొద్ది మాటలను మీలో ఫలింప చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తెలియజేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనవుగా